హలో గైస్, వెల్కమ్ టు ఏకమైఎస్ అకాడమీ హైదరాబాద్. మనం ప్రతిరోజు డిస్కస్ చేస్తాం కదా కరెంట్ అఫైర్స్, డైలీ కరెంట్ అఫైర్స్ తెలుగులో. ఇవాళ హిందూ న్యూస్ పేపర్లో ఉన్నటువంటి అంశాలు ఏమున్నాయో ఒక్కొక్క అంశాన్ని తీసుకొని క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చాలా ముఖ్యమైన అంశాలు ఉన్నాయి. సో చివరి నుంచి అయితే చూడండి. సో దీనికి సంబంధించి ఫస్ట్ వచ్చేసి ఇవాళ 16th మేకి సంబంధించిన ఈవెంట్స్ ఏమున్నాయి చూద్దాం. 16th మేకి సంబంధించిన ఈవెంట్స్. సో ఫస్ట్ మామూలుగా మనము కరెంట్ ఈవెంట్స్ అనేది అన్ని సబ్జెక్ట్స్లో తీసుకుంటాం. అంటే మనకి ఇవి కావచ్చు, ఏవి ఇంటర్నేషనల్ రిలేషన్స్. ఈ మధ్య ఎక్కువగా మనము ఎన్విరాన్మెంట్ అండ్ ఎకాలజీ పరంగా ఎక్కువ చూస్తున్నాము. ఇప్పుడు చూద్దాం ఫస్ట్ అంశం ఏముందో చూద్దాం. ఫస్ట్ వచ్చేసి కోహినూర్ డైమండ్. సో మీకు అందరూ తెలుసు కదా, కోహినూర్ డైమండ్ ప్రపంచంలోనే చాలా విలువైన డైమండ్ ఏదైనా ఉందా అంటే అది కోహినూర్ డైమండ్. సో మేజర్గా ఈ కోహినూర్ డైమండ్ గురించి ఎందుకు వార్తల్లోకి వచ్చిందనే చూద్దాం. అసలు ఈ కోహినూర్ డైమండ్ అది ఎక్కడ దొరికింది, అక్కడి నుంచి ఇంగ్లాండ్ యువరాణి కిరీటంలోకి ఎందుకు వెళ్ళింది, క్రౌన్ అక్కడ వచ్చేసి క్రౌన్లోకి వెళ్ళింది అనేది కూడా మనం క్లారిటీగా ఇప్పుడు డిస్కస్ చేసుకుందాం. సో చూడండి, మామూలుగా ఇండియా విల్ సూన్ బిగిన్ ఏ డిప్లొమాటిక్ క్యాంపెయిన్ టు రీక్లెయిమ్ ది కోహినూర్ డైమండ్ అండ్ థౌజండ్స్ ఆఫ్ ది అదర్ ట్రెజర్స్ టేకెన్ బై బ్రిటిష్ డ్యూరింగ్ ది సెంచరీస్ అలాంగ్. సో ఇది కలోనియల్ లూట్ అనమాట. సో మన దేశం నుంచి బ్రిటిష్ వాళ్ళు భారతదేశాన్ని పరిపాలిస్తున్న టైంలో మన దేశంలో విలువైనటువంటి అన్నీ కూడా వాళ్ళు దోచుకెళ్లారు, ఇంక్లూడింగ్ కోహినూర్ డైమండ్. సో చాలా ఉన్నాయి, ఇంకా మనకి సంబంధించిన జ్యువెలరీస్ కావచ్చు, పాతవి రాజుల కాలంవి, తర్వాత కొన్ని స్కల్ప్చర్స్ కావచ్చు, శిల్పాలు, ప్రతి ఒక్కరు కూడా భారతదేశం నుంచి బ్రిటిష్ వాళ్ళు అయితే దోచుకుని వెళ్ళారు. తీసుకెళ్లి లండన్ మ్యూజియంలో పెట్టున్నారు. చాలా వరకు మీరు లండన్ మ్యూజియం చూడండి, లండన్ మ్యూజియంకి వెళ్ళినప్పుడు లండన్ మ్యూజియంలో ఉన్న వస్తువులన్నీ కూడా వేరే దేశాల నుంచి తీసుకొచ్చినే ఉంటాయి అక్కడ. సో లండన్ మ్యూజియంలో చాలా మంది దాని మీద మీమ్స్ కూడా వేస్తూ ఉంటారు. సో లండన్ మ్యూజియంలో ఏ వస్తువు కూడా బ్రిటిష్కి సంబంధించి ఉండదు, అన్నీ కూడా ఎక్కువ మిగతా దేశాలకు సంబంధించి ఉంటాయి. అంటే వాళ్ళు అక్కడి నుంచి లూట్ చేశారు అప్పట్లో కలోనియల్ టైంలో అని చెప్తూ ఉంటారు. ఎస్పెషల్లీ లండన్ మ్యూజియంలో ఎక్కువగా మన భారతదేశానికి సంబంధించిన ఆర్టిఫాక్ట్సే ఎక్కువ ఉంటాయి అనమాట. సో కాబట్టి మన వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఒక క్యాంపెయిన్ తీసుకొస్తున్నారు. సో భారతదేశం నుంచి బ్రిటిషర్స్ కొన్ని శతాబ్దాల క్రితం తీసుకెళ్ళినటువంటి వస్తువులు మొత్తం కూడా భారతదేశానికి తిరిగి అప్పగించాలని చెప్పేసి ఒక క్యాంపెయిన్ అయితే రెడీ చేస్తున్నారు. అంటే క్యాంపెయిన్ తీసుకొస్తున్నారు, ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ లాగా తీసుకొస్తున్నారు. సో మామూలుగా మీకు తెలుసు కదా కోహినూర్ డైమండ్. ఇప్పుడు చూద్దాం మామూలుగా ఈ కోహినూర్ డైమండ్ ఎక్కడ దొరికింది. ఫస్ట్ ఎక్కడంటే కృష్ణా రివర్ ఉంది కదా, కృష్ణా రివరు సత్తెనపల్లి అనమాట. సో సత్తెనపల్లి అనేది గుంటూరు జిల్లాలో ఉంటుంది. గుంటూరు జిల్లాలోని కృష్ణా లోయలో సత్తెనపల్లి అనే ప్రాంతంలో ఈ డైమండ్ చిక్కింది. సో అంటే మనకి ఎక్కడది గోల్కొండ. సో గోల్కొండ పరిధిలో ఉన్నదనమాట. సో గోల్కొండ తెలుసుకుంది మీకు, గోల్కొండ సామ్రాజ్యంలో దొరికిందనమాట. అప్పుడు గోల్కొండ పరిపాలిస్తూ ఉన్నారు. ఈ గోల్కొండ దగ్గర నుంచి ఇది ఎక్కడికి వెళ్ళిందంటే ఢిల్లీ సుల్తాన్కి వెళ్ళింది. సో ఢిల్లీ సుల్తాన్ దగ్గరికి వెళ్ళింది అనమాట. సో ఢిల్లీ సల్తనత్ దగ్గరికి వెళ్ళింది. సో ఢిల్లీ సల్తనత్ దగ్గర నుంచి ఇబ్రహీం లోధి ఉన్నారు కదా, ఇబ్రహీం లోధి బాబర్ని ఇన్వైట్ చేస్తాడు. సో ఇబ్రహీం లోధి బాబర్ని ఇన్వైట్ చేస్తాడు. సో ఓడించడానికి అనమాట, మిగతా వాళ్ళు ఓడించడానికి ఇన్వైట్ చేస్తారు కదా. అప్పుడు బాబర్ ఏం చేస్తారంటే, బాబర్ వస్తారు కదా, సో బాబర్ వచ్చిన తర్వాత అది మొఘల్స్కి వెళ్తుంది. సో ఇది వచ్చేసి కంప్లీట్గా మొఘల్స్కి అయితే వెళ్తుంది, మొఘల్స్ దగ్గరికి వెళ్తుంది మళ్ళీ. సో మొఘల్స్ దగ్గరికి వెళ్తుంది. సో మొఘల్స్ దగ్గర నుంచి నాదిర్ షా అటాక్ చేస్తాడు. నాదిర్ షా అటాక్ చేస్తాడు ఎవరిని, లేటర్ మొఘల్స్ అటాక్ చేసిన తర్వాత నాదిర్ షా దగ్గరికి వెళ్ళిపోతుంది. నాదిర్ షా దగ్గర నుంచి ఎక్కడికి వెళ్తుందంటే దౌలత్ ఖాన్ దగ్గరికి వస్తుంది. సో దౌలత్ ఖాన్, సో తర్వాత వచ్చేసి దౌలత్ ఖాన్ దగ్గరికి వస్తుంది. దౌలత్ ఖాన్ దగ్గర నుంచి, సో ఈ దౌలత్ ఖాన్ ఉన్నాడు కదా, దౌలత్ ఖాన్ వరకు గుర్తుంది కదా. సో దౌలత్ ఖాన్ దగ్గర నుంచి తర్వాత అతని నుంచి ఎవరికి వెళ్తుందంటే వాళ్ళ కొడుకు షాహౌజా అని చెప్పేసి ఒక అతను ఉంటాడు, షాహౌజా. సో ఇతని దగ్గరికి వెళ్తుంది. ఇతను ఏం చేస్తారంటే దీన్ని రంజిత్ సింగ్ ఉన్నారు కదా, రంజిత్ సింగ్ పంజాబ్ మనకి సిక్ ఎంపైర్కి రాజుగా ఉన్నటువంటి రంజిత్ సింగ్కి ఈ డైమండ్ ఇస్తాడు, గుర్తుగా ఆయనకి ఇస్తాడనమాట. ఎవరికంటే రంజిత్ సింగ్కి. సో రంజిత్ సింగ్కి గిఫ్ట్గా ఇస్తాడు. ఈ రంజిత్ సింగ్ని బ్రిటిష్ వాళ్ళు ఓడించి ఇది బ్రిటిష్ వాళ్ళు తీసుకెళ్తారనమాట. ఇట్లా బ్రిటిష్ దగ్గర నుంచి ఇది ఇంగ్లాండ్ యువరాణి క్రౌన్ దగ్గరికి అయితే వెళ్తుందన్నమాట. ఇది కోహినూర్ డైమండ్ యొక్క కంప్లీట్ జర్నీ. సో గుర్తుంది కదా, గోల్కొండ సామ్రాజ్యం నుంచి ఎక్కడికి వెళ్తుంది, ఢిల్లీ సల్తనత్కి వెళ్తుంటే ఢిల్లీ సల్తనత్ నుంచి మొఘల్స్కి వెళ్తుంది. మొఘల్స్ దగ్గర నుంచి లేటర్ మొఘల్స్ దగ్గరికి, బాబర్ దగ్గర అట్లా లేటర్ మొఘల్స్ వరకు వస్తుంది. లేటర్స్ మొఘల్ దగ్గర నుంచి తర్వాత ఎక్కడికి వెళ్తుందంటే నాదిర్ షా అటాక్ చేసిన తర్వాత, నాదిర్ షా దగ్గర నుంచి నాదిర్ షా చనిపోయిన తర్వాత దౌలత్ ఖాన్ దగ్గరికి వెళ్తుంది. దౌలత్ ఖాన్ తర్వాత వాళ్ళ సన్ను సో షాహౌజా దగ్గరికి వెళ్ళిన తర్వాత షా దగ్గరికి తర్వాత అతను రంజిత్ సింగ్ గిఫ్ట్గా ఇస్తాడు. రంజిత్ సింగ్ ఏం చేస్తారంటే రంజిత్ సింగ్ని ఓడించిన తర్వాత ఎవరు ఓడిస్తారు, బ్రిటిష్ వాళ్ళు సిక్ ఎంపైర్ని మొత్తం కొలాప్స్ చేస్తారు. లాస్ట్ అదే అనమాట సిక్ ఎంపైర్ వార్స్. అది కొలాప్స్ అయిన తర్వాత కంప్లీట్గా బ్రిటిష్ వాళ్ళ చేతికి వెళ్తుంది. అక్కడి నుంచి 1852లో, సో 1852లో ఇదేం జరుగుతుందంటే ఇంగ్లాండ్కి వెళ్తుంది, లండన్కి వెళ్తుంది. అక్కడే ఒక ప్రాసెస్ అనేది జరుగుతుంది.
మామూలుగా ఈ కోహినూర్ డైమండ్ అనేది చూడండి, దీని యొక్క నేమ్ అనేది పర్షియన్ వర్డ్ అనమాట. ఇది పర్షియన్ వర్డ్. సో మీనింగ్ ది మౌంటైన్ ఆఫ్ లైట్. దీని యొక్క మీనింగ్ ఏంటంటే కోహినూర్ అంటే మౌంటైన్ ఆఫ్ లైట్ అని చెప్పేసి, అండ్ రెఫర్స్ టు ఇట్స్ ది అస్టౌండింగ్ ది సైజు. చాలా పెద్ద డైమండ్ ఇది. మామూలుగా ఈ కోహినూర్ డైమండ్ వచ్చేసి 191 క్యారెట్స్ ఉండేది. దీని 191 క్యారెట్స్ ఉంటే దీన్ని లండన్ మ్యూజియంలో ఏం చేశారంటే 101, సో 109.51 క్యారెట్కి కుదించారు. సో ఎవరు చేశారంటే దీన్ని లండన్లో ఒక ఫేమస్ జ్యువెలర్ ఉంటాడు, అతను దీన్ని ఈ విధంగా తయారు చేస్తాడు. సో 190 క్యారెట్స్ ఉన్న డైమండ్ని 109.51 క్యారెట్స్ వరకు తగ్గించి దాన్ని ఒక డిజైన్ లాగా చేసి ఈ ఇంగ్లాండ్ ఎవరాన్ని కిరీటంలో పెడతారనమాట. సో ఇట్లా ఈ కోహినూర్ డైమండ్ అనేది ఈ విధంగా వెళ్ళింది. కానీ ప్రపంచంలోనే మోస్ట్ వాల్యుబుల్ డైమండ్ ఏదైనా ఉందా అంటే అది కోహినూర్ డైమండ్ అనమాట. సో ఈ విధంగా కోహినూర్ డైమండ్ జర్నీ అనేది జరిగింది. ఎక్కడ? మన తెలుగు స్టేటు. సో మన తెలుగు రాష్ట్రం అంటే మన ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా నది లోయలో చిక్కింది కోహినూర్ డైమండ్. సో ప్రపంచ స్థాయిలో ఫేమస్ అయినటువంటి డైమండ్ అనేది మన కృష్ణా నది లోయలో చిక్కిందనమాట. అప్పట్లో సత్తెనపల్లి అనే ప్రాంతంలో చిక్కుతుంది. అక్కడి నుంచి ఇది గోల్కొండ సామ్రాజ్యం నుంచి వెళ్తుంది. గోల్కొండ సామ్రాజ్యం చూడండి, డైమండ్స్కి చాలా చాలా ఫేమస్. మనకి పింక్ డైమండ్ అని చెప్పేసి, గ్రీన్ డైమండ్, చాలా రకాల బ్లూ డైమండ్, ఇలా చాలా రకాలు ఉంటాయి. ఈ డైమండ్స్ అన్నీ కూడా గోల్కొండ సామ్రాజ్యంలో ఉంటాయి. ఎందుకు గోల్కొండ సామ్రాజ్యంలో ఎక్కువ డైమండ్స్ అంటే కృష్ణానది. సో కృష్ణానది లోయలు అనేవి డైమండ్స్కి చాలా చాలా ఫేమస్. డైమండ్స్కి ఏది? ఈ కృష్ణానది లోయలు. అందువల్ల కృష్ణానది లోయలో ఎక్కువగా డైమండ్స్ అనేది చిక్కేది. ఈ కృష్ణానది లోయ అంతా కూడా మొత్తం కూడా మనకి గోల్కొండ సామ్రాజ్యంలో పార్ట్ కాబట్టి ఈ డైమండ్స్ అనేవి ఎక్కువ చిక్కేవన్నమాట. మనకి మామూలుగా ఆఫ్రికన్ కంట్రీస్లో కూడా చూడండి, వాటర్లో వాళ్ళు కొన్ని జల్లెలు లాంటివి తీసుకొని తేరుబడుతూ ఉంటారు. అంటే అర్థం ఏంటంటే ఆ వాటర్ అనేది చేసినప్పుడు డైమండ్స్ అనేవి చిక్కుతూ ఉంటాయి. సో మీరు బ్లూ డైమండ్ మనకి వచ్చేసి కొన్ని హాలీవుడ్ మూవీస్ కూడా ఉంటాయి. సో బ్లడ్ డైమండ్, ఇలా కొన్ని మూవీస్ ఉంటాయి చూడండి, వాటిలో కూడా ఎక్కువ దీని గురించి డైమండ్స్ గురించి చెప్తూ ఉంటారు. సో ఇదనమాట. ఇది వచ్చేసి దీనికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్. ఇప్పుడు ఇండియా ఏం చేస్తుందంటే ఒక పెద్ద క్యాంప్ అనేది తీసుకొస్తుంది. ఇక్కడ మీకు కనిపిస్తుంది ఇది వచ్చేసి ఇంగ్లాండ్ ఎవరానికి సంబంధించిన అనమాట. సో ఇక్కడ వచ్చేసి డైమండ్స్ చూడండి, ఇదంతా కూడా డైమండ్స్. సో ఇదంతా కూడా ఇక్కడ వచ్చేసి కోహినూర్ డైమండ్ అనేది ఉంటుందన్నమాట. సో ఇట్లా ఇదంతా కూడా కిరీటానికి సంబంధించింది అనమాట. ఇది ఇంగ్లాండ్ ఎవరాని కిరీటం. సో ఇది ఓకే, అర్థమైంది. క్వీన్కి సంబంధించినటువంటి కిరీటం. సో నెక్స్ట్ ఈవెంట్ చూద్దాం. నెక్స్ట్ ఈవెంట్ వచ్చేసి నేషనల్ గ్యాలరీ ఆఫ్ ది మోడర్న్ ఆర్ట్. సో NGMA అని చెప్పేసి ఒక ఆర్గనైజేషన్ లాగా, అంటే ఎగ్జిబిషన్ లాంటిది అనమాట. సో ఏంటంటే అది నేషనల్ గ్యాలరీ ఆఫ్ ది మోడర్న్ ఆర్ట్ అని చెప్పేసి న్యూస్లో ఉంది. అదంటే చూద్దాం. ప్రైమ్ మినిస్టర్ రీసెంట్లీ విజిటెడ్ ది జనశక్తి అండ్ ఎగ్జిబిషన్ అట్ ది నేషనల్ గ్యాలరీ ఆఫ్ ది మోడర్న్ ఆర్ట్. ఈ నేషనల్ గ్యాలరీ ఆఫ్ మోడర్న్ ఆర్ట్ దగ్గర ఒక ఎగ్జిబిషన్ లా జరుగుతుంది అనమాట. అది వచ్చేసి ఏంటంటే జనశక్తి అని చెప్పేసి ఒక ఎగ్జిబిషన్ జరుగుతుంది. దాన్ని రీసెంట్గా మన ప్రధానమంత్రి గారు విజిట్ చేశారనమాట. అందువల్ల ఇది వార్తల్లో ఉంది. ఈ అంశం అనేది వార్తల్లో ఉంది. సో ఇప్పుడు చూద్దాం, ఇది ఎక్కడుందంటే ఢిల్లీలో ఉంటుంది. సో ఇది వచ్చేసి ఢిల్లీలో ఉంటుంది. నేషనల్ గ్యాలరీ ఆఫ్ ది మోడర్న్ ఆర్ట్ చాలా చాలా బాగుంటుంది. ఇది చాలా చాలా ఫేమస్ అనమాట. సో ఇక్కడ చూడండి, ద బిల్డింగ్ ఇన్ విచ్ ది గ్యాలరీ సిచ్యువేటెడ్ వాజ్ ది ఫార్మర్ రెసిడెన్స్ ఆఫ్ ది మహారాజా ఆఫ్ జైపూర్. సో ఇప్పుడు ఇక్కడ మీకు బిల్డింగ్ కనిపిస్తుంది కదా, ఇక్కడే అనమాట. ఇది ఆ ప్రాంతం ఏది? నేషనల్ గ్యాలరీ ఆఫ్ ది మోడర్న్ ఆర్ట్కి సంబంధించిన ప్రాంతం. ఈ కనిపించే ఈ బిల్డింగ్ అంతా కూడా ఎవరిదంటే ఒకప్పుడు జైపూర్ రాజుది అనమాట. జైపూర్ కింగ్ ఉన్నారు కదా, సో మహారాజా ఆఫ్ జైపూర్. సో ఈయన యొక్క ఫార్మర్ రెసిడెన్స్, ఒకప్పుడు ఈయన నివాసం అనమాట అది, ఈ బిల్డింగ్ అనేది. హెన్స్ నోన్ యాజ్ ది జైపూర్ హౌస్. అందుకే దీన్ని జైపూర్ హౌస్ అని చెప్పేసి పిలుస్తారు. సో గుర్తుపెట్టుకోండి, జైపూర్ హౌస్ అని పిలుస్తారు. ఎందుకంటే ఒకప్పటి జైపూర్ యొక్క మహారాజా యొక్క రెసిడెన్స్ అనమాట ఇది. ఓకేనా? సో ఇట్ ఈస్ లొకేటెడ్ ది ఎడ్జ్ ఆఫ్ ది రాజ్పథ్ అండ్ ది ఫేస్ ఆఫ్ ది ఇండియా గేట్. ఇది రాజ్పథ్ తెలుసు కదా మీకు. రాజ్పథ్ ఎక్కడ ఉంటుంది? రాజ్పథ్ అనేది మనకి ప్రెసిడెంట్ భవన్ దగ్గర నుంచి ఇండియా గేట్ వరకు రాజ్పథ్ ఉంది కదా, ఎగ్జాక్ట్లీ ఇది రాజ్పథ్ మీద ఉంటుంది. రాజ్పథ్ ఉంది కదా, సో అక్కడ ఉంటుంది. ఇండియా గేట్కి వచ్చేసి ఫేస్, సో ఇండియా గేట్ వైపు ఉంటుంది అనమాట. సో కాబట్టి ఇవైతే గుర్తుపెట్టుకోండి దీనికి సంబంధించి. ఇది ఎందుకంటే మన మోడర్న్ ఆర్ట్ ఉంది కదా, దానికి సంబంధించిన ఒక ఎగ్జిబిషన్ లాగా అనమాట. సో ఇక్కడ మన భారతదేశానికి సంబంధించినటువంటి సంస్కృతి సాంప్రదాయం ఇచ్చిన ఆర్ట్ పరంగా మొత్తం కూడా అక్కడ ఎగ్జిబిషన్ లా ఉంటుంది. చాలా చాలా ఫేమస్. మీరు ఎప్పుడైనా ఢిల్లీ వెళ్ళినప్పుడు దీన్ని విజిట్ చేయండి, చాలా వండర్ఫుల్గా ఉంటుంది ఇది. సో ఇట్లా అనమాట ఈ మోడర్న్ వరకు సంబంధించింది. ఇక్కడ ఈ హౌస్ అనేది ఎవరికి సంబంధించిందంటే జైపూర్. సో జైపూర్ యొక్క మహారాజా ఉన్నారు కదా, ఆయనకైతే సంబంధించింది అనమాట. ఇది గుర్తుపెట్టుకోండి. ఇది ఎక్కడ ఉందంటే ఢిల్లీలో ఉంటుంది. సో నెక్స్ట్ ఈవెంట్ చూద్దాం. సో దీనికి సంబంధించిన మరికొంత ఇన్ఫర్మేషన్ చూద్దాం. సో ఇది చూడండి, ఇట్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఆన్ ది March 29 1954. సో మామూలుగా ఈ NGMAని ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారంటే March 29, 1954 బై ది ఇండియన్ గవర్నమెంట్. మనకి స్వాతంత్రం వచ్చిన తర్వాత 1954లో దీన్ని ఎస్టాబ్లిష్ చేశారు. సో NGMA ఈజ్ హోమ్ టు మోర్ దాన్ 14,000 వర్క్స్ ఆఫ్ ది ఆర్ట్ బై ఆర్టిస్ట్ సచ్ యాజ్ ది రాజా రవివర్మ. సో రాజా రవివర్మ, నోబుల్ ఆర్టిస్ట్ రవీంద్రనాథ్ ఠాగూర్, అవనీంద్రనాథ్ ఠాగూర్, సో జ్ఞానేంద్రనాథ్ ఠాగూర్, సో నెక్స్ట్ చూడండి జామినీ రాయ్, అమృత్ షేర్గిల్, ఈ గురించి ఎంతమంది మనం చెప్పుకున్నాం.
సో నెక్స్ట్ నందలాల్ బోస్, సో అదర్స్, వీళ్ళందరూ ఎవరు ఆర్టిస్ట్ అనమాట, వీళ్ళందరూ కళాకారులు. ఇక్కడ ఈ ఎన్జిఎంఏలో మీరు ఎప్పుడైనా ఢిల్లీ వెళ్తే చూడండి, నేను చూసాను, ఇది చాలా ఫేమస్, చాలా అట్రాక్టివ్గా ఉంటుంది, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇక్కడ పెయింటింగ్స్ కావచ్చు, ఇవన్నీ కూడా చాలా ఉంటాయి అనమాట. ఎస్పెషల్లీ మనకి రాజా రవివర్మ కదా, రాజా రవివర్మ ఎవరంటే మనకి చాలా ఫేమస్. సో మనకి పికాస్ ఆఫ్ ఇండియా అట్లా పిలుస్తూ ఉంటారు, పెయింటింగ్స్లో చాలా ఫేమస్. సో మొట్టమొదటిసారి హిందూ దేవతలు కావచ్చు, శకుంతలకు సంబంధించిన శకుంతల వాళ్ళకి ఇమేజెస్ అన్ని కూడా ఎవరికి ఇస్తారంటే రాజా రవివర్మ. ఈయన ఎవరంటే ట్రావెన్కోర్ కింగ్స్ దగ్గర పనిచేసేవాడు, అక్కడ ఆర్టిస్ట్ అనమాట. ఆయనతో పాటు రవీంద్రనాథ్ ఠాగూర్కి సంబంధించిన కావచ్చు, నెక్స్ట్ అభినేంద్రనాథ్ ఠాగూర్ కావచ్చు, నందలాల్ బోసు. సో మనకి భారతమాత ఇమేజ్ చూస్తుంటాం కదా, భారతమాత ఇమేజ్ అనేది ఎవరికి ఇస్తారంటే అభినేంద్రనాథ్ ఠాగూర్ అనమాట. ఈయన నెఫ్యూ ఆఫ్ ది రవీంద్రనాథ్ ఠాగూర్. అభినేంద్రనాథ్ ఠాగూర్ భారతమాత యొక్క ఫోటో అనేది ఆ చిత్రాన్ని చిత్రించారన్నమాట. చూడండి ఎంత అందంగా ఉంటుందో. సో ఇట్లా వీళ్ళందరూ నందలాల్ బోస్ తెలుసు కదా మీకు, ఏషియాటిక్ సొసైటీ ఆఫ్ బెంగాల్ నుంచి మొట్టమొదటిసారి అప్రిషియేట్గా ఒక సర్టిఫికేట్ లాంటిది తీసుకుంది ఎవరంటే, స్కాలర్షిప్ లాగా ఎవరంటే నందలాల్ బోసు. మన ఫస్ట్ ఇండియన్ ఏషియాటిక్ సొసైటీ ఆఫ్ బెంగాల్ నుంచి తీసుకున్నది. ఇట్లా చాలా ఫేమస్ ఆర్టిస్ట్ అనమాట, కళాకారులు. మన దేశంలో ఉన్నటువంటి కళాకారులన్నీ సంబంధించిన కళలన్నీ కూడా అక్కడ ఉంటాయన్నమాట. ఎగ్జిబిషన్లో ఉంటుంది. మొత్తం 14,000 వర్క్స్ అనేవి అక్కడ ఉన్నాయన్నమాట. సో నెక్స్ట్ ద ఎగ్జిబిషన్ హాస్ బీన్ ఆర్గనైజ్డ్ టు మార్క్ ది 100th ఎపిసోడ్ ఆఫ్ ది ప్రైమ్ మినిస్టర్స్ రేడియో ప్రోగ్రామ్ మన్ కీ బాత్. సో ఎగ్జిబిషన్ ఎందుకు పెట్టారంటే, ఈ మన్ కీ బాత్, సో ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ గారు సో మనకి రేడియో ద్వారా ప్రసంగిస్తూ ఉంటారు కదా, దాన్ని మన్ కీ బాత్ అంటారు. ఇప్పటివరకు మొత్తం 100 ఎపిసోడ్స్ అయితే కంప్లీట్ అయినమాట. 100 ఎపిసోడ్స్ కంప్లీట్ అయినాయి కాబట్టి దానికి మన్ కీ బాత్ గుర్తుగా ఎగ్జిబిషన్ అనేది పెట్టారు. కాబట్టి ఇది గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ ఈవెంట్ చూద్దాం. నెక్స్ట్ ఈవెంట్ వచ్చేసి హెరిటేజ్. సో హెరిటేజ్ ఆర్ ది మోనుమెంట్ మిత్రా స్కీమ్ అని చెప్పేసి పిలుస్తూ ఉంటారు. సో ఇది హెరిటేజ్, అడాప్ట్ హెరిటేజ్ అనమాట. సో ఇక్కడ రాసుకోండి, అడాప్ట్ హెరిటేజ్. సో అడాప్ట్ హెరిటేజ్ ఆర్ మోనుమెంట్ మిత్రా స్కీమ్. సో దీని ఇంగ్లీష్లో అయితే అడాప్టివ్ హెరిటేజ్ అంటారు, తెలుగులో మనకు మామూలుగా అయితే మోనుమెంట్ మిత్ర అని కూడా పిలుస్తూ ఉంటారు. ఈ స్కీమ్ని మోనుమెంట్ మిత్ర అంటారు. అంటే ఈ స్కీమ్ యొక్క మెయిన్ థీమ్ ఏంటి, మన భారతదేశంలో ఉన్న మోనుమెంట్స్ ఉన్నాయి కదా, టెంపుల్స్ కావచ్చు, ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్, లిటరేచర్ పరంగా అన్ని ప్రతిదీ. సో మోనుమెంట్స్ అంటే మ్యాక్సిమం వచ్చేసి ఆర్కిటెక్చర్ పరంగా ఎక్కువ ఉంటాయి. వీటంటిని కూడా మనం కాపాడుకోవాలి వాటిని, ఎందుకంటే మన చరిత్రకు సంబంధించినటువంటి అంశాలు, ఎవిడెన్సెస్ అవన్నీ కూడా. సో వాటిని సంరక్షించుకున్న బాధ్యత ప్రతి పౌరుడి మీద, భారతీయ పౌరుడి మీద ఉంటుందన్నమాట. సో అందువల్ల వీటిని కాపాడుకునే ఉద్దేశంతో ఈ స్కీమ్ అనేది తీసుకొచ్చారు. సో యూనియన్ మినిస్టర్ ఆఫ్ ది కల్చర్, సో కల్చర్ రీసెంట్లీ సెడ్ దట్ ది మినిస్ట్రీ ఈస్ లైక్లీ టు లాంచ్ ఏ రీవ్యాంప్డ్ అడాప్టివ్ హెరిటేజ్ ఆర్ మోనుమెంట్ మిత్రా స్కీమ్. సో దీనైతే తీసుకొస్తున్నాం అని చెప్పేసి వీళ్ళు చెప్పారు. ఎవరంటే మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ వాళ్ళైతే చెప్పారు. సో ఇట్ ఈస్ అన్ ఇనిషియేటివ్ టు ది మినిస్ట్రీ ఆఫ్ టూరిజం కొలాబరేషన్ విత్ ది మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ అండ్ ది ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా. ఇక్కడ చూడండి, ఇందులో మొత్తం ముగ్గురు. సో ముగ్గురు వచ్చేసి జాయింట్ కొలాబరేట్ అవుతున్నారు. ముగ్గురు వచ్చేసి 3 ఆర్గనైజేషన్స్ జాయింట్ కొలాబరేట్ అవుతున్నారు. ఎవరెవరంటే, ఒకటి మినిస్ట్రీ ఆఫ్ టూరిజం, సో మినిస్ట్రీ ఆఫ్ టూరిజము, మినిస్ట్రీ ఆఫ్ కల్చరు, నెక్స్ట్ ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా. సో ఈ మూడు కూడా చూడండి చాలా ఇంపార్టెంట్. ఒకటి మన భారతదేశానికి సంబంధించిన ఏమన్నా మోనుమెంట్స్ ఇవన్నీ కూడా ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఉంటాయి. సో ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా వర్కింగ్ అండర్ ది మినిస్ట్రీ ఆఫ్ కల్చర్. సో మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ కింద ఉంటుంది. సో ఇది టూరిజం కూడా చాలా ఇంపార్టెంట్ కదా. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా ఇమేజ్, ఇది వచ్చేసి బృహదేశ్వర టెంపుల్ అనమాట. మన దేశంలోనే హైయెస్ట్ టెంపుల్, చాలా ఎత్తైన టెంపుల్, వన్ ఆఫ్ ది లార్జెస్ట్ టెంపుల్ కూడా. సో ఇది ఎవరంటే రాజరాజ చోళ దైనస్టీకి సంబంధించి రాజరాజ చోళ తంజావూరులో నిర్మించాడు దీన్ని. సో బృహదేశ్వర టెంపుల్, ఈ టెంపుల్ యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ అనమాట. సో ఇది ఎందుకు తీసుకున్నట్టు ఎగ్జాంపుల్గా మీకు కొన్ని ఫ్యాక్ట్స్ చెప్దామని చెప్పేసి మోనుమెంట్స్ గురించి. ఈ టెంపుల్ కదా ఇక్కడ చాలా పెద్దగా ఉంటుంది. సో దీనిపైన చాలా పెద్ద స్టోన్తో చేశారు. లోపల శివలింగం కూడా చాలా ఎత్తు ఉంటుంది అనమాట. 7 feet మనకి చాలా ఎత్తు ఉంటుంది. తర్వాత ఈ టెంపుల్ యొక్క విమానం ఇది ఉంది కదా, సో ఈ గుడి, ఈ టెంపుల్, దాని యొక్క నీడ అనేది అసలు పడదనమాట. నీడ సూర్యుడు పడినప్పుడు నీడ షాడో పడుతుంది కదా, ఈ టెంపుల్కి ఎటువంటి షాడో పడదు. ఇటువంటి థింగ్స్ అనేవి ఇక్కడ ఉన్నాయన్నమాట. కాబట్టి ఇటువంటి మోనుమెంట్స్ని మనం కాపాడుకోవడం మెయిన్ ఉద్దేశమే ఈ స్కీమ్ అనమాట, మోనుమెంట్ మిత్ర యొక్క ఆబ్జెక్టివ్. సో ఇట్ వాజ్ లాంచ్డ్ ఇన్ ది సెప్టెంబర్ 2017 ఆన్ ది వరల్డ్ టూరిజం డే. దీన్ని 2017లో మామూలుగా లాంచ్ చేశారు. ఇప్పుడు ఇది ఎందుకు వార్తలకు వచ్చిందంటే, సో దీని మీద మళ్ళీ రీవ్యాంప్డ్ అనమాట. సో మళ్ళీ దీని మీద ఎక్కువ ఫోకస్ చేయాలనే ఉద్దేశంతో మళ్ళీ మినిస్టర్ ఆఫ్ కల్చర్, మన యూనియన్ మినిస్టర్ కల్చర్ వచ్చేసి మనకి యూనియన్ మినిస్టర్ ఆఫ్ ది కల్చర్ ఉంది కదా, ఆయన వచ్చేసి దీని గురించి మరొకసారి అయితే గుర్తు చేశారనమాట. మనం మోనుమెంట్స్ అన్ని కాపాడుకోవాలి, ఈ స్కీమ్ని ప్రతి స్టేట్లో కూడా అన్ని మోనుమెంట్స్ మీద ఇంప్లిమెంట్ చేసి వాటిని కాపాడుకునే బాధ్యత మనకు అందరికీ ఉందని చెప్పేసి ఆయన అయితే చెప్పాడనమాట. కాబట్టి ఈ స్కీమ్ ఎప్పుడు లాంచ్ చేశారంటే సెప్టెంబర్ 2017 వరల్డ్ టూరిజం డే, ప్రపంచ టూరిజం డే రోజున అయితే చేశారనమాట. ఇవన్నీ గుర్తుపెట్టుకోండి మీరు. ఎస్పెషల్లీ మనకి యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్ ఉంటాయి. యునెస్కో ఉన్నాయి కదా, సో భారతదేశంలో మొత్తం యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్ ఎన్ని ఉంటాయంటే
మొత్తం వచ్చేసి 40 ఉన్నాయి ఇప్పటి వరకు. సో మొత్తం 40 ఉన్నాయి. మీకు తెలుసు కదా 40 లేటెస్ట్ వన్ వచ్చేసి ఏదంటే ధోలవీరా, హరప్పన్ సిటీ ధోలవీరా వచ్చేసి గుజరాత్ రాష్ట్రంలో ఉంటుంది. ఇది వచ్చేసి మనకి లేటెస్ట్ వరల్డ్ హెరిటేజ్ సైట్ సూపర్ 40 క్లబ్ ఇప్పటి వరకు అప్డేటెడ్లో. సో 39th వచ్చేసి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రామప్ప టెంపుల్. సో కాకతీయకు సంబంధించి రామప్ప టెంపుల్ వచ్చేసి 39th, ఇది తెలుసు కదా. సో ఇది ఒకటి. తెలంగాణలో వచ్చేసి రామప్ప టెంపుల్ ఉంది. ఆంధ్రప్రదేశ్ నుంచి ఇప్పటి వరకు యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్లో ఏమీ లేవు అనమాట. కానీ లేపాక్షి ఉంది కదా, అనంతపురం డిస్ట్రిక్ట్లో ఉన్న లేపాక్షిని అయితే రికమెండేషన్ చేస్తున్నారు. దానికి ఇంకా ఇది ఇవ్వలేదన్నమాట. సో యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ ట్యాగ్ అయితే ఇంకా ఇవ్వలేదు. తెలంగాణ నుంచి తెలుగు రాష్ట్రాల్లో రామప్ప టెంపుల్కి ఇచ్చారు. సో ఇవి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి సహ్యాద్రి టైగర్ రిజర్వ్. సహ్యాద్రి టైగర్ రిజర్వ్ చూడండి. రిపోర్ట్ ఆఫ్ ది సహ్యాద్రి టైగర్ రిజర్వ్ వాటర్ హోల్ సెన్సెస్ హ్యాస్ బీన్ రిలీజ్డ్ రీసెంట్లీ అండ్ ఏ టోటల్ ఆఫ్ ది 374 animals from the 18 world species of the animals and the birds were recorded. సో రీసెంట్గా ఈ సహ్యాద్రి టైగర్ రిజర్వ్లో ఒక సెన్సెస్ లా చేశారు. సో మనకి జనాభా లెక్కలు ఎలా ఉంటాయో అలాగే వాటర్ బాడీకి సంబంధించి రిమైనింగ్ అన్ని కూడా సెన్సెస్ లా తీసుకుంటే లెక్కలు అనేవి తీసుకున్నారు స్టాటిక్స్. సో ఇందులో వీళ్ళు ఏం చెప్పారంటే మొత్తం 374 ఎనిమల్స్ అనేవి ఉన్నాయి. 374 ఎనిమల్స్, 18 వైల్డ్ స్పీసీస్ అనమాట. అంటే 18 రకాల జాతుల్లో అప్పుడు టైగర్స్ ఉంటాయి, నెక్స్ట్ మనకి వైల్డ్ బర్డ్స్ ఉంటాయి, హైనాస్ ఉంటాయి, లిపార్డ్స్ ఉంటాయి. ఇట్లా మొత్తం టోటల్గా అయితే 374. వాటికి జాతుల ప్రకారం చూసుకుంటే 18 వైల్డ్ స్పీసీస్ అనేవి ఉన్నాయని చెప్పారు. తర్వాత బర్డ్స్ కూడా ఎక్కువగా ఉన్నాయని చెప్పేసి ఇక్కడ వీళ్ళైతే రికార్డ్ చేశారు. ఎక్కడంటే ఇది సహ్యాద్రి టైగర్ రిజర్వ్. సో ఈ సహ్యాద్రి టైగర్ రిజర్వ్ ఎక్కడుందంటే ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ ది సహ్యాద్రి రేంజెస్ ఆఫ్ ది వెస్టర్న్ ఘాట్స్ ఇన్ ది మహారాష్ట్ర. సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది సహ్యాద్రి హిల్స్ అని చెప్పేసి వేటిని పిలుస్తారంటే వెస్టర్న్ ఘాట్స్. సో వెస్టర్న్ ఘాట్స్ని సహ్యాద్రి అని చెప్పేసి పిలుస్తారు. సో ఎక్కడ పిలుస్తారంటే మహారాష్ట్ర. సో మహారాష్ట్ర ప్రాంతంలో వెస్టర్న్ ఘాట్స్ని ఏమని పిలుస్తారంటే సహ్యాద్రి హిల్స్ అని పిలుస్తారు అనమాట. కాబట్టి గుర్తుపెట్టుకోండి. సో అందువల్ల దీన్ని సహ్యాద్రి టైగర్ రిజర్వ్ అని చెప్పేసి పిలిచారు. తర్వాత ఇటు కంబైన్స్ ది కోయినా వైల్డ్ లైఫ్ సాంచురీ అండ్ ది చండోలి నేషనల్ పార్క్ ఇన్ ది సదర్న్ పార్ట్ ఆఫ్ ది మహారాష్ట్ర. సో ఇది ఎగ్జాక్ట్గా దీంట్లో ఏమి ఉంటాయంటే కోయినా వైల్డ్ లైఫ్ సాంచురీ ఒకటి, నెక్స్ట్ వచ్చేసి చందోలి నేషనల్ పార్క్ కూడా సౌత్ వైపు. ఇదంతా కూడా ఈ రెండు కూడా కంబైండ్ అయి ఉంటాయి, సహ్యాద్రి టైగర్ రిజర్వ్కి కంబైండ్ అయి ఉంటాయి. సో అవేంటి గుర్తుపెట్టుకోండి, కోయినా వైల్డ్ లైఫ్ సాంచురీ ఒకటి, నెక్స్ట్ వచ్చి చందోలి నేషనల్ పార్క్. ఇక్కడ కోయినా డ్యామ్ ఉంటుంది అనమాట. సో కోయినా డ్యామ్ ఉంది కదా, ఈ డ్యామ్ అనేది ఉంటుంది, అదే వాటర్ రిసోర్స్. దీనికి సంబంధించి మొత్తం కూడా వాటర్ రిసోర్స్. కాబట్టి వెస్టర్న్ ఘాట్స్ని పశ్చిమ కనుమల్ని సహ్యాద్రి హిల్స్ అని చెప్పేసి మహారాష్ట్రలో పిలుస్తారనమాట. మనకి హరిశ్చంద్ర ఘాట్ కావచ్చు, బాలాఘాట్ ఇవన్నీ కూడా ఇక్కడే ఉంటాయి. సో హరిశ్చంద్ర ఘాట్ ఉంది కదా, హరిశ్చంద్ర ఘాట్ రేంజ్ ఉంది కదా, సో హరిశ్చంద్ర రేంజ్ ఇది ఒక హిల్ అనమాట. ఎగ్జాక్ట్లీ మనకి గోదావరిని కృష్ణని డివైడ్ చేస్తూ ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఎట్లా అంటే ఇది ఫర్ ఎగ్జాంపుల్ హరిశ్చంద్ర ఘాట్ అనుకోండి. సో ఇది హరిశ్చంద్ర ఘాట్. సో ఇక్కడ గోదావరి, ఇది రివర్ గోదావరి. సో ఇక్కడ రివర్ గోదావరి ఇట్లా వస్తూ ఉంటుంది, ఇక్కడ రివర్ కృష్ణ అనమాట. ఇక్కడ రివర్ కృష్ణ ఇలా వస్తుంది. ఈ రెండింటిని డివైడ్ చేస్తుంది ఎవరంటే ఎగ్జాక్ట్లీ వచ్చేసి ఇక్కడ హరిశ్చంద్ర ఘాట్. సో హరిశ్చంద్ర ఘాట్ అనేది ఇక్కడ డివైడ్ చేస్తుంటుంది. ఇది దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. సో నెక్స్ట్ వచ్చేసి సత్కోషియా శాంచురీ. సో సత్కోషియా శాంచురీ అని చెప్పేసి వార్తల్లో ఉంది. ఇదేంటంటే వన్స్ ఏ హోమ్ టు ఓవర్ 200 ఎలిఫెంట్స్. సో సత్కోషియా వైల్డ్ లైఫ్ శాంచురీ houses about the 20 to 25 jumbos at present are raising the questions about the migration patterns of the long ranging animals. సో ఈ సత్కోషియా వైల్డ్ లైఫ్ శాంచురీలో ఒకప్పుడు 200 ఎలిఫెంట్స్, 200 వరకు ఏనుగులు ఉండేవి. రీసెంట్గా చూస్తే అక్కడ 20 to 25 వరకు ఉన్నాయని చెప్పి చెప్తున్నారు. సో దీనికి కొన్ని క్వశ్చన్స్ అనేవి రైజ్ అయ్యాయి. సో ఎందుకు అంతలా తగ్గిపోయాయి ఈ ఎలిఫెంట్స్ అనేవి? ఎప్పుడో 200 ఉన్నవి 20కి ఎందుకు పడిపోయాయి, 25, 30 వరకు ఎందుకు పడిపోయాయి అని చెప్పేసి క్వశ్చన్స్ అనేవి రైజ్ అయ్యాయి. కొంతమంది పర్యావరణ శాస్త్రవేత్తలు రైజ్ చేశారు. దీనికి మేజర్గా రీజన్ ఏం చెప్పారంటే సత్కోషియా వైల్డ్ లైఫ్ శాంచురీ నుంచి ఎక్కువగా మైగ్రేట్ అవుతున్నాయి, అక్కడ నుండి ఎలిఫెంట్స్ అక్కడ నుంచి మైగ్రేట్ అవుతున్నాయని చెప్పేసి చెప్పారనమాట. సో ప్యాటర్న్స్ ఆఫ్ ది లాంగ్ రేంజింగ్ ఎనిమల్స్. సో మైగ్రేషన్ ఆఫ్ లాంగ్ రేంజింగ్, సో ఎక్కువ దూరం అనేది మైగ్రేట్ అవుతున్నాయి, అందువల్ల ఇక్కడ పాపులేషన్ తగ్గిందని చెప్పేసి వీళ్ళైతే చెప్తున్నారు. సో దీని గురించి చూద్దాం. సత్కోషియా జార్జ్ శాంచురీ ఓస్ ఇట్స్ నేమ్ టు ది నారో స్ట్రెచ్ ఆఫ్ ది రివర్ మహానది. సో ఇది రివర్ మహానదిలో ఉన్నటువంటి ఒక నేరో స్ట్రెచ్ వల్ల దీనికి ఆ పేరైతే వచ్చిందన్నమాట సత్కోషియా అని చెప్పేసి. దాని అర్థం ఏంటంటే సత్కోష్ అంటే ఇట్ ఈస్ మహానది. సత్కోష్ అంటే ఏంటంటే ఒక మహానది రివర్ ఉంది కదా, సో మహానది రివర్కి సంబంధించి ఒక నేరో స్ట్రెచ్ అనమాట. ఒక నేరో స్ట్రెచ్, నేరో అంటే మనకి కొంచెం ఇరుగ్గా ఉండే ఒక లోయ లాంటి ఒక నేరో స్ట్రెచ్ అనమాట. దానికి సంబంధించిన ఒక చిన్న ప్రాంతం, మహానది దగ్గర ఏర్పడిన ఒక చిన్న ప్రాంతాన్ని, ఒక చిన్న లోయ లాంటి లోయలాగే ఉంటుంది కానీ లోయలా ఉండదు, కొంచెం ప్లెయిన్గా ఉంటుంది అనమాట. ఆ ప్రాంతాన్ని ఏమంటారు సత్కోష్ అని పిలుస్తారు. దాని పేరు మీదగానే సత్కోషియా అని చెప్పేసి దీన్ని పిలుస్తూ ఉంటారు. ఇక్కడ ఇది ఎక్కడుందంటే మనకి ఒడిస్సా రాష్ట్రంలో ఉంటుంది. సత్కోషియా వైల్డ్ లైఫ్ శాంచురీ ఒడిస్సా రాష్ట్రంలో అయితే ఉంటుంది అనమాట. ఎక్కడంటే ఒడిస్సా రాష్ట్రంలో. తర్వాత ద శాంచురీ హ్యాస్ బీన్ రికగ్నైజ్డ్ యాజ్ ద క్రిటికల్ టైగర్ హ్యాబిటెట్ బై ది NTCA. సో నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ ప్రకారము ఇది టైగర్స్కి చాలా చాలా ఇంపార్టెంట్ ఏరియా.
సో టైగర్స్కి చాలా ఇంపార్టెంట్ ఏరియా అలాంగ్ విత్ ది ఎలిఫెంట్స్ అనమాట. టైగర్సే కాకుండా ఇక్కడ ఎలిఫెంట్స్ కూడా చాలా ఎక్కువగా ఉంటాయని చెప్పేసి వీళ్ళైతే డిక్లేర్ చేస్తారు. ఇది ఎక్కడ ఉందంటే మనకి ఒడిస్సా. సో ఒడిస్సా రాష్ట్రంలో అయితే ఉంటుందన్నమాట. సో ఇదైతే గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ వచ్చేసి ప్యాట్రియోట్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్. సో మనకి రష్యా ఉక్రెయిన్ వార్ తర్వాత చాలా చూసాం. ఇప్పుడు ఏమైందంటే మామూలుగా రష్యా వాళ్ళు ఏం చేస్తారంటే ఒక మిసైల్ లాంచ్ చేశారు ఇంతకుముందు. ఆ మిసైల్ ఏంటంటే కింజాల్. సో కింజాల్ అని చెప్పేసి ఒక మిసైల్ని యూజ్ చేశారు ఎవరు రష్యన్స్. ఈ కింజాల్ మిసైల్ని ఉక్రెయిన్ మీదకి ఫైర్ చేశారు రష్యా వాళ్ళు. ఇది హైపర్సోనిక్, చాలా స్పీడ్గా వెళ్తుంది. హైపర్సోనిక్ మిసైల్ చాలా చాలా ఫాస్ట్గా అయితే వెళ్తుంది అనమాట. సో దీన్ని తట్టుకోవాలంటే ఖచ్చితంగా ఉక్రెయిన్ దగ్గర వాళ్ళకి అడ్వాన్స్డ్ వెపన్స్ అనేవి ఉండాలి. కానీ ఉక్రెయిన్ చాలా పేద దేశం, యూరోప్లోనే చాలా పేద దేశం అంటే ఉక్రెయిన్ అనమాట. అయితే ఉక్రెయిన్ దగ్గర అంత అడ్వాన్స్డ్ వెపన్స్ లేవు కాబట్టి అమెరికా వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకు ఒక హెల్పింగ్గా వాళ్ళకి వచ్చేసి ఈ ప్యాట్రియోట్ డిఫెన్స్ సిస్టమ్ని అయితే ఇచ్చారు. కాబట్టి అది వార్తలో ఉందన్నమాట. సో ఉక్రెయిన్ ఫోర్సెస్ రీసెంట్లీ యూటిలైజ్డ్ ఏ ప్యాట్రియోట్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ టు న్యూట్రలైజ్ ది రష్యాస్ అన్స్టాపబుల్ కింజాల్ హైపర్సోనిక్ మిసైల్. ఈ కింజాల్ హైపర్సోనిక్ మిసైల్ని తట్టుకోవాలంటే ఖచ్చితంగా ఒక అడ్వాన్స్డ్ వెపన్ సిస్టమ్ ఉండాలని చెప్పేసి ఉక్రెయిన్కి అయితే ఈ ప్యాట్రియోట్ డిఫెన్స్ సిస్టమ్ని ఇంతకుముందు అమెరికా ఇచ్చున్నది. సో అమెరికా అయితే ఉక్రెయిన్కి ఇచ్చింది. ఆల్మోస్ట్ మనకి ఒక 20 days బ్యాక్ అమెరికా వాళ్ళు ఇచ్చారనమాట, ఉక్రెయిన్కి అయితే ఇచ్చారు. ఇప్పుడు ఈ ప్యాట్రియోట్ సిస్టమ్ ద్వారా ఆ కింజాల్ మిసైల్ అయితే వీళ్ళు ఆపగలుగుతున్నారు అనమాట. సో ఇంత అడ్వాన్స్ టెక్నాలజీ ఉన్నటువంటి ప్యాట్రియోట్ సిస్టమ్ ఇది చూద్దాం. దానికి సంబంధించి ద ప్యాట్రియోట్ విచ్ స్టాండ్స్ ఫర్ ది ఫేజ్డ్ అరే ట్రాకింగ్ రాడార్. దీనికి అబ్రివేషన్ వచ్చేసి ఫేజ్డ్ అరే ట్రాకింగ్ రాడార్ ఫర్ ఇంటర్సెప్ట్ ఆన్ టార్గెట్ అనమాట దీని ఒక నేమ్. సో ఈజ్ ఏ థియేటర్ వైడ్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్. సో సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ బిల్ట్ బై ది రేథియాన్ టెక్నాలజీ కార్పొరేషన్. సో ఇది అమెరికాకి సంబంధించిన రేథియాన్ టెక్నాలజీ కార్పొరేషన్ అండ్ కన్సిడర్డ్ ది వన్ ఆఫ్ ది మోస్ట్ అడ్వాన్స్డ్ ఎయిర్ డిఫెన్స్ ఇన్ ది యుఎస్ ఆర్సనల్. సో అమెరికాకి సంబంధించినటువంటి డిఫెన్స్ ఆయుధ సామాగ్రిలో మిసైల్స్ ఇటంటిలో కంపేర్ చేసుకుంటే ఇది వన్ ఆఫ్ ది మోస్ట్ అడ్వాన్స్డ్ అనమాట. దీన్ని ఎవరు తయారు చేస్తారంటే రేథియాన్ టెక్నాలజీస్ కార్పొరేషన్, అమెరికాకి సంబంధించిన సంస్థ డిఫెన్స్ అనేది తయారు చేస్తూ డిఫెన్స్ ప్రొడక్ట్స్ అనేది తయారు చేస్తూ ఉంటుంది. సో ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా ఇమేజ్లో, ఇది వచ్చేసి ప్యాట్రియోట్ సిస్టము. ఇది ల్యాండ్ అనమాట, సర్ఫేస్ టు ఎయిర్. ఇక్కడ నుంచి అంటే మనకి నేల మీద నుంచి భూమి మీద నుంచి టార్గెట్స్ మనకి పైన ఫ్లైట్స్ అయిపోతూ ఉంటాయి కదా, కింజాల్ మిసైల్ని టార్గెట్ చేసే జెట్స్ ఉంటాయి కదా, వాటిని టార్గెట్ చేయడానికి. నెక్స్ట్ వచ్చేసి ఈ మిసైల్ వస్తుంది, ఏదైనా మిసైల్ వస్తుంది అనుకోండి, ఈ మిసైల్ కూడా ఇది పేల్చేయడానికి ఈ ప్యాట్రియోట్ సిస్టమ్ అయితే యూజ్ చేస్తారు. ఇంటర్సెప్టర్ అనమాట. ఇంటర్సెప్టర్ అంటే ఏంటంటే మన మీదకి ఎవరైనా మిసైల్ దాడి చేసినప్పుడు దాన్ని మనం పేల్చేస్తాం. ముందుగా మనం టార్గెట్ చేయకముందే దాన్ని మనం ధ్వంసం చేస్తాం అనమాట. దాన్ని ఇంటర్సెప్టర్ మిసైల్ అని చెప్పేసి పిలుస్తారు. మిసైల్స్ ఇలా చాలా రకాలు ఉంటాయి. ఒకటి మీకు ఐరన్ డోమ్ తెలుసు కదా, ఐరన్ డోమ్. ఒకప్పుడు పాలస్తీనాలో ఉన్నటువంటి హమాస్ టెర్రరిస్టులు ఉక్రెయిన్ మీదకి ఇజ్రాయెల్ మీదకి మిసైల్స్తో దాడి చేశారనమాట. ఆ టైంలో చాలా మిసైల్స్ దాడి చేశారు. ఎప్పుడంటే మిడ్ నైట్. సో నైట్ టైంలో వాళ్ళు టార్గెట్ చేశారు ఇజ్రాయెల్ని. అప్పుడు ఇజ్రాయెల్ వాళ్ళు చాలా మోస్ట్ అడ్వాన్స్డ్ కంట్రీ ఏది డిఫెన్స్ పరంగా. వాళ్ళ దగ్గర ఐరన్ డోమ్ అని చెప్పేసి ఒక సిస్టమ్ ఉంది. ఐరన్ డోమ్ అనేది ఏర్పరిచారు, మొత్తం ఐరన్ డోమ్ పెట్టేశారు. ఐరన్ డోమ్ ఏం చేస్తుందంటే వాళ్ళు లాంచ్ చేసిన మిసైల్స్ మొత్తాన్ని కూడా ఆకాశంలో పేల్చేస్తుంది. కాబట్టి ఎటువంటి ప్రాణ నష్టం కానీ ఆస్తి నష్టం కానీ జరగకుండా చేశారు. సో ఇట్లా అనమాట. కాబట్టి ఇంటర్సెప్టర్ అంటే వాళ్ళు టార్గెట్ చేసినటువంటి మిసైల్స్ని దాడి చేస్తుంది. సో మొట్టమొదటిసారి ఈ ప్యాట్రియోట్ ఎవరికి సంబంధించింది? యుఎస్కి సంబంధించింది, అమెరికాకి అయితే సంబంధించింది. ఈ ప్యాట్రియోట్ సిస్టమ్ని మొట్టమొదటిసారి ఎప్పుడు యూజ్ చేస్తారంటే 1991 గల్ఫ్ వార్ అనమాట. సో గల్ఫ్ వార్ అనేది జరిగింది. సో గల్ఫ్ వార్ ఎప్పుడు జరిగిందంటే 1991లో. సో 1991లో జరిగిన గల్ఫ్ యుద్ధంలో, సో గల్ఫ్ వార్లో మొట్టమొదటిసారి ఈ ప్యాట్రియోట్ సిస్టమ్ అయితే యూజ్ చేస్తారనమాట. అంటే 1991లోనే ఈ టెక్నాలజీ అనేది ఉందన్నమాట అమెరికా దగ్గర. సో కాబట్టి అమెరికాలో డిఫెన్స్ బడ్జెట్ అనేది ఆల్మోస్ట్ చాలా కంట్రీస్, నెక్స్ట్ కంట్రీస్ అన్ని కూడా 10 కంట్రీస్కి ఈక్వల్గా ఉంటుంది. చాలా పెద్ద బడ్జెట్ అనేది ఇస్తారు డిఫెన్స్కి అమెరికా వాళ్ళు. కాబట్టి ఇది వచ్చేసి దీనికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్. ఇప్పుడు ఉక్రెయిన్ దగ్గర అయితే ఈ ప్యాట్రియోట్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అనేది ఉంది. ఇది ఎవరు ఇచ్చారంటే రష్యా వాళ్ళు ఇచ్చారు, యుఎస్ఏ వాళ్ళు ఇచ్చారు. ఇక్కడ రష్యా వాళ్ళు ఉన్నటువంటి కింజాల్ మిసైల్ని తట్టుకోవడానికే ఈ ప్యాట్రియోట్ సిస్టమ్ని ఉక్రెయిన్ అనేది యూజ్ చేస్తుంది. రీసెంట్గా చాలా మిసైల్స్ కానీ పేర్లు కానీ మోక్షిత్ మిసైల్ కావచ్చు, ఆ క్రూయిజ్ మోక్షిత్ టార్పిడోస్ కావచ్చు, నెక్స్ట్ T-14 ఆర్మటా బ్యాటిల్ ట్యాంక్ రష్యాకి సంబంధించి ఈ రష్యా ఉక్రెయిన్ వార్లో చాలా వరకు మనం డిఫెన్స్కి సంబంధించినటువంటి మిసైల్స్ కావచ్చు, నెక్స్ట్ వార్షిప్స్ కావచ్చు, చాలా వరకు పేర్లు అనేవి వచ్చాయి. ఇవన్నీ కూడా కరెంట్ ఈవెంట్స్ పరంగా గుర్తుపెట్టుకోండి, ఎగ్జామినేషన్ చాలా చాలా ఇంపార్టెంట్. సో నెక్స్ట్ వచ్చేసి సముద్ర శక్తి 23. సో ఇది వార్తలో ఏంటి చూద్దాం. సో ఐఎన్ఎస్ కవరత్తి ఇండిజినస్లీ డిజైన్డ్ అండ్ బిల్ట్ AW కోవర్టీ అరైవ్డ్ ఎట్ ది బాటమ్. సో ఇది రీసెంట్గా బాటమ్ అనే ప్రాంతాన్ని చేరుకుంది ఈ ఐఎన్ఎస్ కవరత్తి, ఇండోనేషియా.
టు పార్టిసిపేట్ ఇన్ ది 14th edition of the Indo-Indonesia bilateral exercise ది సముద్ర శక్తి ఫ్రమ్ ది May 14 to 23. సో ఇది మే 2023 మే 14 నుంచి 19 వరకు ఇండోనేషియాకి ఇండియాకి సంబంధించినటువంటి ఒక ఎక్సైజ్ అనేది జరుగుతుంది. ఆ ఎక్సైజ్ పేరు వచ్చేసి సముద్ర శక్తి అనమాట. సో ఇందులో భాగంగా ఇది 4th edition. సో దీనికి ఇండియా నుంచి ఐఎన్ఎస్ కవరత్ అని చెప్పేసి ఒక షిప్ అయితే బయలుదేరింది అనమాట. ఈ షిప్ అనేది ఇండోనేషియా ప్రాంతానికి వెళ్ళింది, బాటం అనే పోర్టును అయితే చేరుకుంది అనమాట. సో ఎక్సైజ్ సముద్ర శక్తి ఈజ్ ఎయిమ్డ్ ది ఎన్హాన్సింగ్ ది ఇంటర్పరబిలిటీ, జాయింట్నెస్ అండ్ మ్యూచువల్ కోఆపరేషన్ బిట్వీన్ ది బోత్ నావీస్. సో ఇదేంటంటే జాయింట్ నావల్ ఎక్సైజ్ నావీకి సంబంధించింది. మన ఇండియన్ నేవీ ఇండోనేషియన్ నేవీ కలిపి ఎక్సైజ్ అనేది చేస్తారనమాట. ఇక్కడ అన్ని కూడా డిస్కస్ చేసుకుంటారు, ఎక్స్చేంజ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, సో ఎలా టాక్టికల్గా ఎదుర్కోవాలి శత్రువుల్ని, సో యాంటీ టెర్రరిజం సంబంధించిన విషయాలన్నీ కూడా వీళ్ళైతే డిస్కస్ చేసుకుంటారు. ఇది దీనికి సంబంధించింది. కాబట్టి ఇది ఎవరికి మధ్య జరుగుతుందంటే ఇండియా అండ్ ఇండోనేషియా మధ్య అయితే జరుగుతుందన్నమాట. ఇండియా అండ్ ఇండోనేషియా మధ్య అయితే ఇది జరుగుతూ ఉంది. ఇది ఏదంటే నావల్ ఎక్సైజ్, ఇది జాయింట్ నావల్ ఎక్సైజ్ అనమాట. ఇది గుర్తుపెట్టుకోండి. సో ఇవి వచ్చేసి ఇవాళ డైలీ కరెంట్ అఫైర్స్. ఇలానే మనం ప్రతిరోజు కరెంట్ ఈవెంట్స్ అనేది డిస్కస్ చేసుకుంటూ ఉంటాం. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్.